హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు విన్టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి అమెజాన్ హైరింగ్ గురించి. రోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్. దీనికి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంచుతాను. అండ్ జాబ్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, మహారాష్ట్ర, బెంగళూరు, చెన్నై ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్లో ఏ డిగ్రీ అయినా చేసి ఉండాలి. కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ సమ్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అది సి అవ్వచ్చు, జావా అవ్వచ్చు, పైథాన్ ఏదైనా అయి ఉండొచ్చు. అండ్ మీకు నేను ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ మీ అమెజాన్ అకౌంట్ని లాగిన్ చేయండి. మీరు న్యూ యూజర్ అయితే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేయండి. ముందు మొబైల్ని వెరిఫై చేయండి. నాదైతే నేను మల్టిపుల్ టైమ్స్ చేసినా నాకు కరెక్ట్గా ఓటీపీ రావట్లేదు. సో ఇది వెరిఫై అవ్వట్లేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ లెవెల్ అండ్ కాలేజ్ నేమ్ కూడా ఇవ్వాలి. అండ్ మీరు చదువుకున్న గ్రాడ్యుయేషన్లో మీకు మేజర్ ఏదో మైనర్ ఏదో కూడా మీరు సబ్మిట్ చేయాలి. నాది వచ్చేసి కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అలాంగ్ విత్ కెమిస్ట్రీ. అండ్ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ విత్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, స్టాటిస్టిక్స్ కూడా ఉంటుంది. బట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి డైరెక్ట్గా కంప్యూటర్ సైన్స్ మేజర్ కాబట్టి దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి మన అప్లికేషన్ చేసేటప్పుడు ఏ ఫీ కూడా పే చేయక్కర్లేదు. మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే అయిపోతుంది. ఒకవేళ ఎవరైనా ఫీ పే చేయాలి ఈ ప్రోగ్రామ్కి అని అంటే నమ్మకండి, ఎందుకంటే అవి ఫేక్ వెబ్సైట్స్ అన్నమాట. నాకు కంప్యూటర్ సైన్స్ దొరకడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్స్ ఉన్నాయి. తర్వాత సమ్ ఉంటాయి లైక్ ఎస్ ఆర్ నో, ఎక్స్పీరియన్స్ అయిందా, గ్రాడ్యుయేట్, అవన్నీ ఫిల్ చేయాలి. తర్వాత మీ బేసిక్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. అండ్ మీరు ఏ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రిఫర్డా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఒక సింగిల్ ఆప్షన్ మాత్రమే అవుతుంది అక్కడ. అండ్ నెక్స్ట్ మీ జాబ్ లొకేషన్స్ కూడా టాప్ 3 ప్రిఫర్ చేసుకోవాలి. మ్యాక్సిమం సౌత్ ఇండియా ప్రిఫర్ చేసుకోవచ్చు, ఎందుకంటే వీ హ్యావ్ బెంగళూరు, చెన్నై అండ్ హైదరాబాద్ ఫర్ అస్. యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం హైరింగ్ అయితే తీసుకోరు. ఎవరికైనా బ్యాక్లాగ్స్ ఉంటే యూ బెటర్ డోంట్ అప్లై ఫర్ దిస్. ఒకవేళ మీరు లాస్ట్ 6 monthsలో దీని రోల్కి అప్లై చేసి ఉన్నా మీరు మేబీ మళ్ళీ ఇప్పుడు దీనికి ఎలిజిబుల్ కాదు. మీ వర్క్ ఎలిజిబిలిటీ అడుగుతుంది, ఆర్ ఎక్స్పీరియన్స్, లేదా మీరు ప్రీవియస్గా అమెజాన్లో వర్క్ చేశారా ఆర్ గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేశారా, అవన్నీ మీరు బేసిక్ డీటెయిల్స్ జస్ట్ ర్యాండమ్గా ఫిల్ చేసేయాలి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ లాగా. కంటిన్యూ కొడితే మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నెంబర్ అండ్ స్కిల్స్, ఎడ్యుకేషన్ అన్నీ ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. అంతా చెక్ చేశాక మీ రెజ్యూమ్ని కూడా అప్లోడ్ చేయాలి. మీ రెజ్యూమేలో మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ వచ్చేసి ప్రాపర్గా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయి ఉండాలి, ఎందుకంటే మీకు ఫర్దర్గా అసెస్మెంట్ లింక్స్ రావాలంటే దానికే పంపిస్తారు. అంతా ఒకసారి ప్రాపర్గా క్రాస్ చెక్ చేసుకొని ఏమైనా డీటెయిల్స్ రాంగ్ ఇచ్చామేమో అంతా చూసుకొని అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. డైరెక్ట్గా మీకు ఇప్పుడు డాష్ బోర్డ్ దగ్గరికి మీ అప్లికేషన్ వెళ్ళిపోతుంది. మీరు మొబైల్ నెంబర్ని కూడా వెరిఫై చేయండి. నాదైతే ట్రై చేస్తున్నా అవ్వట్లేదు. రెగ్యులర్గా డాష్ బోర్డ్లోకి వెళ్ళి మీ అప్లికేషన్ని చెక్ చేస్తూ ఉండండి. అండ్ మీకు మెయిల్కి అండ్ టెక్స్ట్ మెసేజ్కి రెండింటికి కూడా మెసేజెస్ వస్తాయి. డాష్ బోర్డ్లో యాక్టివ్ యాక్టివిటీస్లో చూపిస్తుంది. అండ్ మేబీ సబ్మిట్ చేసిన 2-3 డేస్లో మీకు అసెస్మెంట్ లింక్ కూడా వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.